హలో లేట్ లేకుండా ఈ రోజు విషయానికి వస్తే మా మేడం వాళ్ళు ఒక చోటకి వెళ్ళాల్సింది ఇంకో చోటకి తీసుకొచ్చారు, అదేదో చూడండి. ఓకే, ఇది వచ్చి మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉండేది మెట్రో స్టేషన్ మామ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏడుకొచ్చారు. మామూలుగా అయితే ఇక్కడ కాదు, నువ్వు వేరే చోటకి వెళ్ళాల్సింది ఇక్కడ తీసుకొచ్చారు. వీళ్ళు చెప్పే పనులు ఎలా ఉంటాయంటే ఇక్కడ చేసే వాళ్ళకి చాలా మందికి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటారు కదా, సరే ఒకవేళ సెలవులు వచ్చినా కూడా ఒక చోటకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. కానీ నాలుగు ఎక్కడైనా కొంచెం తేడా కొట్టిందంటే ఇంకా ప్లేస్ మార్చేస్తారు. సరే ఏదో చోట వచ్చాం కదా, అది కూడా మెట్రో స్టేషన్. ఇప్పుడు నేను చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూడడం. అందుకే జోబ్ లో నుండి కెమెరా తీస్తాను, వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను. ఏమైనా స్టేషన్ మొత్తం సూపర్ గా ఉంది, ట్రైన్ ఇంకా సూపర్ గా ఉంది. నాకు తెలిసి ఈ ట్రైన్ వచ్చి ఎలక్ట్రిక్ ట్రైన్ అనుకుంటామా, ఎందుకంటే స్టేషన్ లోపలికి వచ్చేటప్పుడు పొలాలు పైకి లేస్తున్నాయి, స్టేషన్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు పొలాలు కింద పనుకుంటున్నాయి. ఎంత నిదానంగా వెళ్తుందంటే అంత నిదానంగా వెళ్తున్నాం. ట్రైన్ స్టేషన్ ఏమో ఫ్రీ అయిపోయింది. సరే ఒక ట్రైన్ వస్తుందేమో ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో తీసుకుందాం అనే టైంలో ఒక ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ చూడండి కొంచెం కూడా కదలకుండా ఎంత ప్రశాంతంగా వెళ్తుందో. ట్రైన్ ఏంది ఇంత ప్రశాంతంగా వెళ్తుందని చెప్పి పట్టాల వైపు చూస్తే గట్టి కొడితే దీని అమ్మ 2 ఇంచులు ఉంది మా, అంతేనా అది సందు. చిన్న గ్యాప్ అయినా కూడా ఎంత కంట్రోల్ వెళ్తున్నావు ట్రైన్. సరే అని చెప్పి ప్లాట్ఫారం మీద చూస్తే గట్టి కొడితే ఒక అడుగు ఉంది అది హైట్. ఇంత చిన్న ప్లాట్ఫారం మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు మా. మీరు చూస్తుంటే ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఇంకా నేను వీడియో తీసుకోవడం అయిపోయింది, అలాగే వాళ్ళు తిరగడం కూడా అయిపోయింది మా. ఈ మెట్రో స్టేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మావా.